హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు మా స్టైల్లో చేపల కూర ఎలా చేయాలి అనేది వీడియో తీస్తున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం. మేమైతే ఇక్కడ శీలావతి చేప పేరు శీలావతి 2 తీసుకున్నాము. 400 చెప్పారు మార్కెట్లో. సో తెచ్చాము, మేమే ఓన్గా కట్ చేసుకున్నాము. ఓన్లీ వాటర్తోనే వాష్ చేసాం. చాలామంది తెలియక ఉప్పుతోనూ లేదు అంటే నిమ్మకాయ, పెరుగు ఇట్లాంటివన్నీ కలిపి మిక్స్ చేసి వాటిని వాష్ చేస్తారు. అట్లా అస్సలు చేయకూడదు. చేస్తే ఫిష్లో ఉన్న టేస్ట్ మొత్తం పోయిద్ది. ఆ తర్వాత ఏం మిగలదు, ఏదో ప్లాస్టిక్ లాగా పీస్ లాగా ఉంటుంది అనమాట. సో ఎవరు అట్లా చేయకండి, వాటర్తోనే చేయండి. 5 సార్లు 6 సార్లు 7 సార్లు అలా చేయండి, అంతవరకే. కానీ ఈ నిమ్మకాయ, ఉప్పు ఇవేమీ చేయకూడదు. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మేము 2 చేపలు తీసుకున్నాం, కానీ ఒక్క చేపే కుక్ చేస్తాం, అంటే ఒక్క చేపే కర్రీ చేస్తాం. సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్: పెద్ద సైజులు ఉల్లిపాయ ఉన్న 1, టమాటాలు 2, 4 పచ్చిమిర్చి, ఒక మ్యాంగో అనమాట, ఒక చిన్న సైజు, మరీ పెద్ద కాదు మరీ చిన్నది కాదు. మ్యాంగో కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోవాలి, సమ్మర్ స్పెషల్ కదా. సో మ్యాంగోస్ బాగా యూజ్ చేస్తాం మేము కర్రీస్లో. మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ కర్రీలో మ్యాంగో చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక పెద్దగా ఉన్న వెడల్పాటిగా ఉన్న గిన్నెలోకి వేసుకుని చేప ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలి. మనం చెప్పిన ఉల్లిపాయ, టమాటా వేసుకున్న తర్వాత చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. అండ్ ఇప్పుడే మనం తగినంత కారము, ఉప్పు వేసుకుని చేత్తో మిక్స్ చేసుకోవాలి స్లోగా. ఎటువంటి స్పూన్స్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే చేప ముక్కలు చాలా డెలికేటెడ్గా ఉంటాయి. సో స్పూన్స్ యూజ్ చేస్తే ఈజీగా ఇరిగిపోతాయి. అందుకే చేత్తోనే స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే 4 స్పూన్స్ వేసాము కారము. మేము కొంచెం కారం తింటాము, అందుకే వేసాము. అలానే చేపల కూరకి కారం కూడా ఉండాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాము. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ అండ్ ఆయిల్ ఒక 4 స్పూన్స్ వేసుకున్నాము. కర్రీ చేస్తున్నప్పుడు కర్రీ టేస్ట్ అండ్ కలర్ కూడా ఉండాలి. దాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే వేసుకోండి, ఓకేనా? అండ్ మా స్పూన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, సో మేము కొంచెం ఎక్కువగానే కారం తింటాం. ఇక్కడే మనం నీట్గా వేస్తే చేపల కూర అనేది నీచు స్మెల్ రాదు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసిన తర్వాత ఇలా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి స్లోగా. ప్రతి చేప ముక్కకు కూడా ఉప్పు కారం బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయమని చెప్పాను కదా అని అప్ అండ్ డౌన్లో మిక్స్ చేసుకుంటే మొత్తం ఇరిగిపోతాయి. అట్లా కాకుండా ఇలా స్లోగా మిక్స్ చేసి ఆ గిన్నెకి మొత్తం నీట్గా పెట్టాలన్నమాట. ప్రతి ముక్క ఉడికేలాగా పెట్టాలి, నీట్గా ప్లేస్ చేసుకోండి. అందుకే ముందుగానే వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. మీరు ఇరుకుగా ఉన్న గిన్నె తీసుకోకండి, ఎందుకంటే ఉడకదు నీట్గా. సో ఇట్లా చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకుని నీట్గా మనం స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఒక చోట వేయకుండా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసి నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అట్లా. సో అట్లా అడ్జస్ట్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేయచ్చు. ఈ చేప ముక్కలన్నీ స్టవ్ మీద పెట్టే ముందు ఇట్లా మిక్స్ చేస్తాం మేము. జస్ట్ ఊపుతున్నాం కదా, అట్లా మిక్స్ చేసి పెడతాం. అట్లయితే బాగా కలుస్తుందని చెప్పేసి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పెట్టేయడమే. ఒక 10 to 15 మినిట్స్ మనం దాని మీద మూత పెట్టేసి వదిలేయచ్చు. అప్పుడే బాగా బాయిల్ అవుతుంది. చాలామంది ముందుగానే చింతపండు పులుసు వేస్తారు, అట్లా అస్సలు వేయకండి. ముందుగా చేప ముక్కలు ఉడకాలి, ఆ తర్వాత చింతపండు పులుసు వేయాలి. ఇట్లా ముక్కలు పెట్టేసిన తర్వాత నీట్గా ప్లేస్ చేసుకోండి. ఒక ముక్క మీద ఒక ముక్క ఉండేలా కాకుండా నీట్గా ప్లేస్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి దాని మీద మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేయాలి. ఈ గ్యాప్లో చింతపండు తీసుకోవాలి. మేము తీసుకున్న ఒక చేపకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు తీసుకుని ఒకసారి వాష్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేస్తాం అనమాట. అదే చింతపండు గుజ్జు వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకుని చింతపండు గుజ్జు పక్క తీసి పెట్టుకుంటాం. ఆ తర్వాత 10 to 15 మినిట్స్ అవుతుంది కదా, ఈలోపు ఒకసారి మూత తీసి చేపలు కూర ఎంతవరకు వచ్చిందో చూసి ఆ తర్వాత ఈ చింతపండు పులుసుని ఆ కూరలో వేసేస్తాం. ఇప్పుడు చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో. సో ఇప్పుడు ఒక 15 మినిట్స్ అవుతుంది. ఓపెన్ చేసి చూస్తే బాయిల్ అయ్యి ఇలా ఉంటుందన్నమాట. కంపల్సరీ ఇలా బబుల్స్ రావాలి. ఇలా వస్తేనే చేపల కూర నీచు కంపు పోతుంది అండ్ ఫిష్ కూడా చాలా బాగా ఉడుకుతుంది, టేస్ట్ బాగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్నాం కదా పక్కకి చింతపండు పులుసు, ఇలా వేసేస్తాం. చింతపండు పులుసు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనం చేపల కూరని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మేము చూపిస్తున్నాం కదా,
ఇలా మనం మూవ్ చేయాలి, స్పూన్స్ పెట్టకూడదు, ఇలానే మూవ్ చేయాలి. అప్పుడు ప్రతి ముక్కకి పడుతుంది మనం వేసిన చింతపండు పులుసు. సో ఇది మా స్టైల్ అనమాట, మీరు ట్రై చేయండి. కానీ చాలా జాగ్రత్తగా చేయండి, ఓకేనా? మీకు అలవాటు ఉంటేనే అలా చేయండి, లేదు అంటే చేయకండి. ఆ తర్వాత మళ్ళీ బాయిల్ చేయాలి. ఎంత బాయిల్ చేస్తే గ్రేవీ అంత థిక్గా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. కంపల్సరీగా ఆయిల్ అయితే పైకి రావాలి అండ్ గ్రేవీ కూడా బాగా థిక్గా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వాటర్గా వదలకండి, ఓకేనా? ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్న గరం మసాలానే వేసాం. మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. గరం మసాలా అండ్ కొత్తిమీర వేసాము. ఆ తర్వాత మరొక్కసారి స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నాం కదా మేము ఎట్లా రౌండ్గా మిక్స్ చేస్తున్నామో అట్లా మిక్స్ చేసుకొని ఫైనల్ అనమాట ఇంకొకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 5 to 10 minutes బాయిల్ అవుతే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇట్లానే చేయాలి ఫిష్ కర్రీ, అప్పుడు నీచు స్మెల్ పోతుంది, టేస్టీగా ఉంటుంది, కర్రీ కలర్ కూడా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, కంపల్సరీగా ఈ స్ట్రక్చర్లో రావాలి, గ్రేవీ కూడా థిక్గా రావాలి. కొంతమంది చాలా వాటరీగా వదిలేస్తారు, అలా చేయకండి. థిక్గా ఉంటేనే గ్రేవీ బాగుంటుంది, చేపలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే మట్టి పాత్రలో ట్రై చేయండి, మాకు ఇక్కడ అవైలబుల్గా లేదు, అందుకే మేము ఉన్న దాంట్లోనే చేసేస్తున్నాము. వీలైతే మట్టి పాత్రలో చేయండి. ప్రాసెస్ అంతా ఇంతే, ఇట్లానే చేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది మా స్టైల్లో.